అనుకోని ప్రయాణం ఎట్లుంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సడన్ గా ట్రిప్ అయితే ప్లాన్ అయిందనమాట. తిరుపతికి పోతున్నాము. నో టికెట్స్, నో బస్ టికెట్స్ ఏవీ లేవు మా దగ్గర. అయినా కూడా మేము ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. లాస్ట్ మినిట్లో అయితే ట్రైన్ టికెట్లు అయితే బుక్ అయినాయి. ఇంక అమ్మయ్య అనుకుని అయితే బయలుదేరినాం అనమాట. మా కజిన్స్ గ్యాంగ్ అంతా. ఓన్లీ మేమే, పిల్లలు లేదు, ఎవ్వరూ లేదనమాట. నేను మా వాళ్ళంతా కలిసిపోతున్నాము. తోడుకుండాలని చెప్పేసి మా తమ్ముడిని, మా అక్క కొడుకుని అయితే పిలుచుకొని పోతున్నాము. లేకపోతే వాళ్ళు వద్దనుకున్నాం మేము. ఏం లేదు, ఎందుకంటే ఎప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం హౌస్ వైఫ్స్. ఎప్పుడైనా ఒకసారి బయటకు పోవాలనిపిస్తుంది, కానీ బాధ్యతలతోనే బయటకు పోవాల. పిల్లలు, హస్బెండ్, ఆ బ్యాగులు అన్నీ సర్దుకొని ఈసారి అట్లేమీ లేకోకుండా ఓన్లీ సింగిల్ బ్యాగ్తో పోవాలనుకున్నాము. మేమైతే ట్రైన్ ఎక్కేసి అయితే తిరుపతికి వచ్చేసినాము. అలిపిరి మెట్ల ద్వారా మేము తిరుపతికి చేరుకోవాలనుకున్నాము. మేమైతే 7:30కి అంతా అలిపిరి దగ్గరికి వచ్చేసినాము. టెంకాయ కొట్టేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాము అనమాట. నేను ఎప్పుడు శ్రీనివాస్ మెట్లు అయితే ఎక్కినాను, అలిపిరి మెట్లు ఎక్కలేదు. బాగానే ఉంటుంది అనుకున్నా కానీ చాలా కష్టంగా అనిపించింది నాకైతే. చెప్పేకేమో 3550 స్టెప్స్ ఉన్నాయంటున్నారు, కానీ నడచడం చాలా ఉంది. చూద్దాంలే అని చెప్పి అయితే స్టార్ట్ చేసినాము. కానీ అయితే కొంచెం కష్టం అనిపించింది, కానీ ఎక్కుతా ఇష్టం అనిపించేసింది అనమాట. ఫస్ట్ లో అయితేనే బరువు అనుకున్నాను, నేను ఎక్కుతానే ఎక్కలేను అనుకున్నా, కానీ స్వామిని అనుకుంటూ వెళ్తానే వెళ్ళిపోయినాను అనమాట పైకి. మధ్యలో తినడానికి చాలా ఉంటాయి, తినుకుంటూ తాక్కుంటూ పోవచ్చు అనమాట. హ్యాపీ ఉంటుంది ఈ జర్నీ. నేను, మా వదిన, నా తమ్ముడు ఒక సైడ్ అయిపోయినాము. మా అమ్మ వాళ్ళు, మా అక్కోళ్ళు అయితే ఒక సైడ్ అయిపోయినారు అనమాట. ఇక్కడికైతే స్టెప్స్ స్టాప్ అయిపోతాయి కొంతవరకు. ఇక్కడ నుంచి మనల్ని గుంపుగా పంపిస్తారనమాట. మాకు ఇవన్నీ తెలియదు కదా అని చెప్పి మేము ఈ గుంపులో వెళ్ళిపోయినాము. మా అమ్మ వాళ్ళ వెనకాల మిస్ అయిపోయినారనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. మేమైతే ఫస్ట్ కొండెక్కేసినాము, వాళ్ళు వెనకాలే ఉండిపోయినారు. గుంపులుగా ఎందుకంటే జంతువులు రావంట జనాలను చూసి, అందుకని చెప్పి. మళ్ళీ మన వెనకాలైతే పోలీస్ ఆయన కూడా వస్తూ ఉంటాడు. ఒక్క చోట కూర్చొని ఎదురనమాట. ఆయన విజిల్ కొడతానే ఉంటాడు. నేను ఫస్ట్ అయితే రాలేదు కాబట్టి నడిచినంతసేపు ఇంకెంతసేపు అనుకుంటూనే ఉన్నాను అనమాట. అంటే ఇంకెంత దూరం అని చెప్పేసి నడుచుకుంటూ అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడైతే చుట్టూ ఏదో ఒకటి కనిపిస్తానే ఉంది. జింకలు, దుప్పలు, అడవి పందులు అన్ని కనిపిస్తున్నాయి అనమాట. కొంచెం భయమైంది, అవే మన దగ్గరకు రాలేదు. కానీ నేను ఫస్ట్ నుంచి బాగానే వచ్చినాను, కానీ ఆ పోలీస్ ఆయన ఎప్పుడైతే విజిల్ వేసుకుంటూ వస్తున్నాడో అప్పటి నుంచి కొంచెం భయమైంది. ఈ కరెంట్ వైర్కేమో ఇది వచ్చేసి పాము చుట్టుకునింది. అది చనిపోయిందో పాపం ముందో తెలియదు, కానీ కొంచెం సేపు అక్కడే చూసుకుంటూ వచ్చామన్నమాట. మొత్తానికైతే స్టెప్స్ ఎక్కేసాము. ఇక్కడైతే లాస్ట్ అనమాట. మెట్లు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక టెంకాయ కొడతాము, ఎండ్ అయ్యేటప్పుడు ఒక టెంకాయ కొడతాం అనమాట. అబ్బా, హ్యాపీనెస్ వేరేగా ఉంది, కానీ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి చాలా. నడుచుకుంటా వచ్చేటప్పుడు మాట్లాడుకుంటా వస్తాం కదా, మా పక్కన వాళ్ళు, వేరే వాళ్ళు అందరూ ఉంటారు కదా. మీది అనంతపురా అని అడుగుతున్నారనమాట. మీకెట్లా తెలుసు అని అడిగితే, మీ భాష మాకైతే అర్థమయ్యేటట్లు చేస్తుంది అంటున్నారు. మా భాష అట్లుంటుందనమాట, ఎక్కడికి పోయినా రికగ్నైజ్ చేసేస్తారు. కొండపైకి అయితే ఎక్కేసినాము. ఇంకో కొంచెం దూరమే ఉంది అంతే, ఇంకెక్కువ లేదు. మేమైతే ఏ టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మేము లాకర్ల కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా వాళ్ళు ఇంకొంచెం లేటుగా వచ్చినారు, మాకంటే ఒక ½ అన్ అవర్ లేట్ అంతే. లాకర్స్ లో బట్టలు అన్ని పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. వెనకాలే లాకర్స్ అనమాట. తిరుపతిలో మనకి ఏమి ఇబ్బంది ఉండదు, కొంచెం సేపు వెయిట్ చేస్తే అన్ని దొరికేస్తాయి. ఇంక ఇక్కడైతే బొట్లు పెట్టించుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడైతే నామాలు పెట్టించుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఈ నామం పెట్టించుకుంటానే ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇంకెక్కడ తిరగాలనిపించదు. స్వామికి చూపిలా బొట్టు అనిపిస్తుంది నాకైతే. నాలాగా మీకు కూడా అనిపిస్తుంది అట్లా? దర్శనానికి అయితే పోతున్నాము. టైం వచ్చేసి 6:10 అయింది. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తామో చూద్దాం. శిలాతోరణంకి అయితే వచ్చేసినాము. గేట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 39 or 40 వరకు ఎండ్ అవుతుందంట, అది మనకి తెలియదు. అసలుకి మేము ఆ రోజు తిరగడానికి కాళ్ళు అయితే పట్టేసినాయి. మేము తిరుపతి కొండని 7 సార్లు తిరిగినట్టు అనిపించింది. అంటే అన్ని చుట్లు తిప్పించాటే తిప్పుతా ఉన్నారనమాట మమ్మల్ని, ఫ్రీ దర్శనం కాబట్టి. మేము శుక్రవారం వచ్చేసి 5 గంటలకు పోయినామన్నమాట శిలాతోరణం, అంటే దాంట్లోకి క్యూ లైన్ లోకి. సరేలే ఈ నెంబర్లు చూసుకుంటూ వెళ్ళిపోదాము, ఇదే ఎండ్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ తెలియదు. లాస్ట్ తెలిసింది మాకు. ఇంకా మేము నడిచింది 35% అని చెప్పేసి, అమ్మయ్య భయం అయిపోయింది నాకైతే, పోతామా లేదా ముందరకని చెప్పి. అన్ని చుట్లు తిప్పిన తర్వాత అయితే ఒక షెడ్ లోకి అయితే కూర్చోపెట్టేసినారు. మేమైతే 2లో కూర్చున్నాము. మా అమ్మ, మా తమ్ముడు వచ్చేసి 9లో కూర్చున్నారంట, అంటే షెడ్ నెంబర్ 9. మా అక్కోళ్ళు వచ్చేసి 8లో కూర్చున్నారు. చూసుకోండి, ఇక్కడ నుంచి సినిమా కనపడింది. 3 దగ్గరలు ఉంటే మేము దర్శనానికి ఎట్లా పోలా, దర్శనం అయిపోయిన తర్వాత బయటకి ఎట్లా పోలా అని టెన్షన్ చుట్టుకుంది మాకైతే. ఎట్లో గట్లా బయట పోలీస్ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసుకొని అందరూ కలిసి 9 కంపార్ట్మెంట్ లో కూర్చున్నాం అనమాట. అన్ని చోట్ల ఫుడ్ కైతే తక్కువ చేయలేదన్నమాట. వాళ్ళు అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తానే ఉన్నారు. వాటర్, ఫుడ్, పాలు అట్లాంటివన్నీ సర్వ్ చేస్తానే ఉన్నారు. కానీ దర్శనానికి అయితే పెట్టినారు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి
3 చెరువులు నీళ్లు దాపినారు. మొత్తానికైతే దర్శనం 24 గంటల్లో అయిపోయింది అనమాట. నేను చూడండి పైకి ఎక్కి కూర్చున్నాను నా చేతగాక. స్టార్టింగ్ నుంచి జనాలు అందరూ అయితే గుంపులుగా పడతారు, మింద పడతారు, అసలు కొట్లాడుకుంటూనే ఉన్నారనమాట. ఒక్కరూ సైలెంట్ గా ఉండరు, కొట్లాడుకుంటూనే ఉంటారు. నేనైతే పైకి ఎక్కేసినాను. నాకు నిలబడడానికి కూడా ప్లేస్ లేదనమాట, అందుకని పైకి ఎక్కి నిలబడినాను. మాకైతే శనివారం పొద్దున 5:30కి అయితే దర్శనం అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాము. మొత్తానికి స్వామిని చూస్తే ఈ స్ట్రగుల్స్ అన్ని మర్చిపోయినాం అనమాట. స్వామి దగ్గర మమ్మల్ని ఎవరిని దొబ్బలేదు, వాళ్ళు మేమేనంట లాస్ట్ బ్యాచ్, అందుకని వాళ్ళు తోయలేదు మమ్మల్ని. దర్శనం అయితే అయిపోయింది. 24 అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళని అయితే ఆ రోజంతా ఆపేస్తారంట, అందుకని చెప్పి హ్యాపీగా మమ్మల్ని చూసుకొని ఇచ్చినారు. మేము కూడా హ్యాపీగా చూసుకొని బయట అయితే కొంచెం సేపు కూడా కూర్చున్నాం అనమాట. ఎవ్వరూ లేపలేదు మమ్మల్ని. పడితే మీ కష్టాలు, కానీ స్వామి దగ్గర అయితే బాగున్నాం, బాగా కూర్చున్నాం కదా అని చెప్పి మేమైతే హ్యాపీ అయినాం అనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లడ్డు కూడా తీసేసుకుని పైకి అయితే వచ్చినాము. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర అయితే మనం దీపం పెట్టి టెంకాయ కొడితేనే మనకైతే ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట, దర్శనం అయిపోయిందమ్మా అని. ఇక్కడ కూడా జనమే అనమాట, తోసుకుంటూ దుబ్బుకుంటూ అయితే పోయి దీపాలు అయితే పెట్టేస్తున్నాము. మొత్తానికి మేమైతే సోలోగా పోయి హ్యాపీగా అయితే దర్శనం చేసుకున్నాము. ఫస్ట్లో అయితే భయం అయింది మాకు, ఆడోళ్ళే పోతున్నాం కదా ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి. ఏం పర్వాలేదు, తిరుపతి అంత సేఫ్టీ ప్లేస్ ఎక్కడ దొరకదనిపించింది. మొత్తం పోలీసు వాళ్ళే, మొత్తం రూమ్స్, ఎక్కడైనా స్టే చేయొచ్చు మనము. హ్యాపీగా అయితే దర్శనం అయిపోయింది. నాకే కొంచెం భయం ఉండింది ఫస్ట్లో, పిల్లల్ని వదిలేసి వస్తున్నాను అని. వాళ్ళు కూడా నాకేం ఇబ్బంది పెట్టలేదు. నా తిరుపతి ప్రయాణం అయితే ఇట్లా జరిగింది. అలిపిరి మెట్లు, తిరుపతి దర్శనం బాగా చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాము. ఇంటికి వచ్చేటప్పుడు అయితే ట్రైన్ టికెట్లు బుక్ అవ్వలేదు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు, 3 బస్సులు అయితే ఎక్కి దిగాల్సి వచ్చిందనమాట. రాత్రి లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. కానీ ఇంకా ఈ కొన్ని టైం అయితే అంటే ఈ కొద్ది నిమిషాలు నాకైతే బాధ అనిపించింది. అప్పుడే అయిపోయిందా, ఇంటికి పోతున్నామా, ఇంటికి పోవాలా అని చెప్పి. కానీ ఖచ్చితంగా పోవాలా, ఎక్కడికి పోయినా మన ఇల్లు మనకి దిక్కు, అంతే, పోక తప్పదు కదా. ఇంకా మొత్తానికైతే బస్సుల్లో సీట్లు పట్టుకోవడం ఉంది, సినిమా కనిపించింది మాకైతే. ఎట్లనో గట్ల సీట్లు అయితే దొరుకుతున్నాయి, ఎక్కడ నిల్చుకోలేదు. మొత్తానికి సీట్లలో కూర్చొని 3 బస్సులు అయితే మారినామన్నమాట మేము. ఏమంటే ఫ్రీ బస్సు కాబట్టి డబ్బులే అవసరం రాలేదు, టికెట్ ఎవరు డబ్బులు అడగలేదు అనమాట. డబ్బు ఖర్చు కాలేదు, కానీ మనసు అయితే బాధ అనిపిస్తుంది నాకు. ఇంక వెళ్ళిపోతున్నామని చెప్పి నేనైతే మా ఇంటికి పోవాల్సింది, కానీ పోలేకపోయినాను. నైట్ అయిపోయింది. ఇంక అమ్మోళ్ళ ఇంట్లోనే పనుకొనేసి పొద్దున కదా పోదామనుకున్నాను. ఇక్కడి నుంచి చాలా లేట్ అయిపోయింది అనమాట బయలుదేరడానికి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని మా ఇంటి దగ్గర అయితే వదిలేసినాడు. మేమైతే సేఫ్గా ఇంటికైతే చేరుకున్నాము. అంతే వీడియో, బాయ్.